హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఏంటి చెట్టు చూపిస్తుందని అనుకుంటున్నారా? ఇది గోరింటాకు చెట్టు అండి. గోరింటాకు చెట్టు చాలా పెద్దగా ఎదిగింది. చూడండి, మానైందండి. గోరింటాకు ఆకు కూడా మరీ ఏం చిన్నగా అయితే లేదు, బాగా ముదిరిపోయిన ఆకుగా ఉంది. చాలా ఎర్రగా పండుతుందంట. నేనైతే దీన్ని హెన్నా పౌడర్ చేసుకుందామని మా అక్క నేను కలిసి కోసుకుంటున్నాము. ఎదురింటి వాళ్ళ చెట్టు మా అక్క వాళ్ళకు. కర్నూలులో ఇది బుధార్పేటలో ఉంటుంది. ఇది నేను 2వ అంతస్తు పైన నిలబడి చూపిస్తున్నాను. కింద నుండి మాను చూడండి, చాలా పెద్దగా ఎదిగింది, ప్రబలిపోయింది అసలు. ఇంకా చాలా కొమ్మలు కొట్టేశారంట. ఇది పెరుగుతూనే ఉంది. చక్కగా పూత, పిందెలు, కాయలు అన్నీ ఉన్నాయి. అసలు పూలు విచ్చినప్పుడు కూడా ఇంకా ఆ చుట్టుపక్కల మొత్తం గుబాలిస్తుందంట వాసన, మంచి ఘాటుతో. చాలా పెద్దగా ఉంది. చాలామంది కోసుకెళ్తారంట ఆకు. చెట్టు అయితే వేసి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. నేను ఆ ఇంటి ఆవిడని కూడా అడగాలనుకుంటున్నాను. ఆకు కూడా వెడల్పు ఉంది. పండడం కూడా చాలా బాగా పండుతుందంట. అందుకే కొమ్మలు కట్ చేసుకుంటే మరలా కొత్త కొమ్మలు వస్తాయని కొమ్మలు తుంచుకుంటున్నాం నేను మా అక్క. కర్నూలు బుధార్పేట అండి ఇది. కర్నూలులో బుధార్పేటలో మా అక్క వాళ్ళ ఇంటి ఎదురు ఇంట్లో వాళ్ళు వేసుకున్న చెట్టు. ఆ పెద్ద ఆవిడ మాటల్లోనే విందాము మనం ఈ చెట్టు గురించి. ఇస్తాను అమ్మా. నమస్తే అమ్మా. ఎన్ని సంవత్సరాలు అయింది చెట్టు వేసి? 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు. ఓ పెద్ద మానైపోయింది కదా. మానైపోయింది. చాలా మాటలు కొట్టేసాం. 4-5 మాటలు ఇంకా పెద్ద పెద్ద మాటలు అయినాయి, కొట్టేసాం. ఎక్కడి నుండి తెచ్చేసినారు? కర్నూలులోదేనా? అన్నం తెచ్చి నా కోడలు గోరెంట్లకు మందికి అడుగుతుంటే నేను నా కోడల కోసం అని తెచ్చేసిన. తెచ్చేసి ఇంత పెద్ద మానైంది. అందరూ కోసుకపోతున్నారు. బాగా పండుతుందా? బాగా పండుతుంది. కోసుకపోతాను. ఏమేమి వేసి నూరాలా? ఏమొద్దు, ఇంత నిమ్మకాయ పుస్తకం ఇంత ఒక్క పడుకుంటే వేయండి, లేకపోతే లేదు మిషన్ వేసుకొని పెట్టుకోవచ్చు. ఉత్తది కూడా బాగా పండుతుంది. బాగా పండుతుంది. ఎర్రగా మంచిగా పండు లెక్క పండుతుంది. ఎవరికి కావాలన్నా కోసిస్తారా మీరు? ఎవరు కావాలన్నా కోసిస్తా. బాగా బాగా పండుతుంది కాబట్టి ఆడపిల్లలు పెట్టుకుంటే మీకు సంతోషం. నాకు సంతోషం అన్నమాట. ఆడపిల్లలు గోరెంటా పెట్టుకుంటే సంతోషం. కాకుండా కూడా కోసిస్తా పెట్టుకుని. అవునులే. ఒక్కొక్క చేతి తగ్గితే చెట్టు చచ్చిపోతుంది భయం. అందుకు మీరే కోసి ఇస్తారు. మీకు ఓపిక బాగుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా మీకు? నాకు 70 నుండి 80 వరకు ఉండొచ్చు. బాగా సంతోషంగా కోసిస్తారు. ఆకు అయితే బాగా పండుతుంది. చూడండి, అమ్మ కోస్తున్నారు ఆకు. నా కోసమే కోస్తున్నారు. ఈరోజు దీన్ని రుబ్బుకొని నేను పెట్టుకొని మీకు ఎలా పండిందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, గోరింటాకు అయితే తెచ్చుకున్నాను. ఆ పెద్ద ఆవిడ కోసిచ్చింది. ఆమెకు ఆడపిల్లలు గోరింటాకు చక్కగా పెట్టుకుంటే బాగా రుబ్బుకొని చేతులకు పెట్టుకుంటే పండినప్పుడు ఆమెకు చాలా ఇష్టం అంట. ఆ ముసలావిడ ఎంత ఆడపిల్లలంటే ఎంత ఇష్టం ఆమెకి. వాళ్ళ కోడలు వేరే వాళ్ళ దగ్గర అడిగి గోరింటాకు ఇప్పించుకుంటుందని ఆమె కోడలు వేరే వాళ్ళని అడగడం ఇష్టం లేక ఆమె తెచ్చి వేసుకుందంట. 12 సంవత్సరాలు అయిందంట ఆ చెట్టు. చూడండి, మానైపోయింది కదా, చాలా పెద్దగా ఉంది. ఎవరు అడిగినా కూడా ఆకు కోసిస్తుందంట. బాగా చక్కగా పండుతుందని ఆ మాటల్లోనే మనం విన్నాం కదా. ఇప్పుడు నేనైతే ఈ ఆకు తెచ్చుకున్నాను. ప్రజెంట్ నాకైతే మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్ళే పని ఉంది. నేను వెంటనే దీన్ని రుబ్బి పెట్టుకోవడానికి కుదరదు. ఇంకోసారి ఆకు తెచ్చుకున్నప్పుడు నేను రుబ్బుకొని గోరింటాకు పెట్టుకొని చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు తెచ్చుకున్నాము, ఇది ఎలాగో వేస్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఉన్న పుల్లలు, ఏమన్నా గాలికి ఎగిరొచ్చిన వెంట్రుకలు కూడా ఉంటాయండి ఇందులో. అవన్నీ ఏరేసి మొత్తము కొంచెం నీడలోనే ఒక పేపర్ పర్సు, ఏదన్నా ఒక ప్లాస్టిక్ కవర్ పరిచి ఇది నీడలో ఆరబెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను రుబ్బుకొని పెట్టుకొని ఊరు వెళ్ళాలంటే కాదు, నాకు ఈవినింగ్ నేను ఊరు వెళ్ళిపోవాలి. ఆకు తెచ్చుకున్నాక ఇలాగ అయింది కాబట్టి మనం ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. దీన్ని మనం డ్రైగా చేసుకొని కూడా దీన్ని మిక్సీ వేసేసుకొని పౌడర్ని, ఆ పౌడర్లో నిమ్మరసము, చింతపండు గుజ్జు కలిపి కూడా గోరింటాకులాగా మనం పెట్టుకోవచ్చు. మనం గోరింటాకు పౌడర్ కొనుక్కొచ్చుకుంటాం కదండి,
మళ్ళీ మళ్ళీ హెన్నా అని ఒక కోన్ టైప్లో తెచ్చుకుంటాం కదా, అలా అది కూడా ఇలాగ చేసిందే. బాగా ఎండపెట్టేసుకొని బాగా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి దాన్ని జల్లి పట్టి బాగా స్మూత్గా తయారైన పౌడర్లోకి నిమ్మరసాన్ని కలిపి, షుగరు నిమ్మరసం కలిపి కోన్ తయారు చేస్తారు. అలా కూడా మనం చేసుకోవచ్చు డ్రై చేసి. లేదంటే మనం తలకి హెన్నా పెట్టుకుంటాం కదా, హెన్నా పెట్టుకోవడం కోసం కూడా పౌడర్ ఇలాగే ఆకులు తెచ్చి మొత్తం అంతా శుభ్రం చేసి వాటిని ఆరబెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ పట్టి జల్లించుకొని హెన్నాగా కలుపుకొని తలకు నిమ్మరసం వేసి కలుపుకుంటారు. చూడండి, విత్తనాలు కూడా ఉన్నాయి, కాయలు కూడా వచ్చాయి కొన్ని. ఈ కాయలు వేసుకుంటే కూడా మనకు మొక్కలు కూడా వస్తాయండి. నేను ఒకసారి వేసాను, వచ్చాయి. ఇలాగా మనం ఇంకా నేనైతే ఇప్పుడు గోరింటా పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి దీన్ని హెన్నాగా తయారు చేసుకుందామని డ్రై చేసేసుకోవడానికి. దాంట్లో పుల్లలు చూడండి, గాలికి ఎగురొస్తాయి కదండి చెట్ల మీద, వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఆకైతే చాలా పెద్దగా ఉంది, బాగా పండుతుందంట. మనం హెన్నాగా పెట్టుకోవడం వల్ల తలలో కూడా మనకు వైట్ హెయిర్స్ ఉన్నప్పుడు హెన్నా పెట్టుకుంటారు చాలామంది, అవి రెడ్గా మారుతాయి. అలా కాకుండా కూడా మనకి హెన్నా పెట్టుకోవడం వల్ల మంచి కండిషనర్గా కూడా హెయిర్కి యూజ్ అవుతుంది. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అరికాళ్ళలో మంటలు ఉన్న వాళ్ళు కూడా ఇలాగ గోరింటాకును నూరి కాళ్ళలో పెట్టుకుంటారు. గోరింటాకు చాలా విధాలుగా, అన్ని విధాలుగా ఉపయోగం ఉంది. గోరింటాకు గురించి కొన్ని జ్ఞాపకాలు కూడా మనకు ఉంటాయండి. మా చిన్నప్పుడు అయితే మేము గుంటూరు అండి, మా అమ్మమ్మ వాళ్ళది విజయవాడ, గుంటూరు ఆ సైడు ఆంధ్ర. మేమేమో రాయలసీమలో డోన్లో, కర్నూలు డిస్టిక్ డోన్లో ఉండేవాళ్ళము. హాలిడేస్ వచ్చినా ఎప్పుడైనా మా అమ్మ తీసుకెళ్తే మా అమ్మమ్మ ఫస్ట్ ఈ గోరింటాకు కోసి చక్కగా గోంగూర రుబ్బినట్లు, గోంగూర ఎలా రుబ్బుతారో అలాగా గోరింటాకు మొత్తం రుబ్బేసి మా చేతులంతా పెట్టేసేది. మా చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మా చిన్న మామయ్య కూడా మాకు గోరింటాకు పెట్టేవాడు. అప్పుడు మా మామయ్య మాకు బాగా క్లోజ్గా, ప్రేమగా ఉండేవాడు. చక్కగా పెట్టేవాడు గోరింటాకు. మా చిన్నప్పుడు గోరింటాకుతో చాలా జ్ఞాపకాలు. పండగ వచ్చిందంటే గోరింటాకు పెట్టుకునే వాళ్ళము. ఏదైనా ఇంటి ముందు పేడ కల్లాపు చల్లమని ఎవరైనా చెప్తే నా గోరింటాకు పోతుంది, నేను చల్లనని చెప్పేదాన్ని నేనైతే చిన్నప్పుడు. నాకు మ్యారేజ్ అప్పుడు కూడా మా బావగారు గోరింటాకు మా బావగారు పెట్టారు. ఆయన లేరు, ఇప్పుడు చనిపోయారు. నాకు గోరింటాకుతో చాలా అనుభవందమే ఉంది. కాబట్టి ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా గోరింటాకు పెట్టుకోవడం, దాన్ని చూసుకొని మురిసిపోవడం అవైతే ఏమీ లేవు. పెద్దగా అయిపోయాం కదండి. ఇప్పుడు అయితే నేను తలకు హెన్నా లాగానే ఉపయోగిస్తాను. చాలా తక్కువ గోరింటాకు పెట్టుకోవడం. గోరింటా గురించి అయితే కొన్ని విషయాలు, కొన్ని జ్ఞాపకాలు అన్నీ తెలుసుకున్నాం. ఆ పెద్ద ఆవిడ మాటల్లో కూడా చూసాం. ఆడపిల్లలకి గోరింటాకు అంటే చాలా ఇష్టపడతారు. గోరింటాకుతో చాలా అనుబంధం ఉంటుంది అప్పటి కాలం అమ్మాయిలకి. ఈ గోరింటాకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.